నెల్లూరు నగరంలోని పగటిపూట మరియు రాత్రిపూట ఇంటి తాళాలను పగలగొట్టి దొంగతనములు చేసే ముద్దాయిలను అరికెట్టించిన సంతపేట పోలీసులు సుమారు 49 సవర్ల బంగారం, వెండి వస్తువులు, ₹1,00,000 నగదు రికవరీ చేసినట్లు తెలియజేశారు. ఈరోజు మధ్యాహ్నం ఎస్పీ కార్యాలయం నందు ఉమేష్ చంద్ర భవన్ నందు ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ శ్రీమతి సౌజన్య గారి ఆధ్వర్యంలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో సంతపేట సీఐ ఎం శ్రీనివాసరావు కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ బృందాముతో తక్కువ వ్యవధిలోనే కేసును ఛేదించారు అని ప్రతిభ కనపరిచిన టీముకు అభినందనలు తెలియజేస్తూ రివార్డులను కూడా అందించడం జరిగింది. అదే క్రమంలో సెలవు దినాలలో ఊరికి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా లాక్ మానిటరింగ్ సిస్టమ్ను వినియోగించుకోవాలని అడిషనల్ ఎస్పీ సౌజన్య తెలియజేశారు. సంతపేటలో నివసిస్తున్న సుందరయ్య చెప్పిన విజయకృష్ణ గారు వారు ఇంటిలో తాళం వేసుకుని 15వ తారీఖున 1 గంటకి ఇల్లు వదిలేసి బయటకు వెళ్ళి మళ్ళీ 7 గంటలకి ఇంటికి చూసుకున్నప్పటికీ వారి ఇంట్లో వీరువా పడగొట్టి వీరువాలో ఉన్న నగదు అంతా కూడా గమనించడం జరిగిందని తెలిసింది. వారు సంతపేట పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా ఎస్పీ గారు శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు అలాగే రూరల్ టౌన్ ఎస్పీ గారు శ్రీనివాస్ గారు, సంతపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు వాళ్ళ టీం అందరూ కూడా ఈ ఎవరు ఎస్పీ అఫెండర్స్ అని చెప్పి వాళ్ళతో దృష్టి పెట్టడం జరిగింది. ఇందులో 49 సోవర్న్స్ ఆఫ్ గోల్డ్ మొత్తం దొంగతనం జరిగింది. అలాగే ₹1,00,000 నగలు కూడా తీసుకెళ్లారు. అలాగే వీడు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత డిటెక్షన్ జరిగిందండి. మొత్తం ఎవరున్నారు ఎస్పీ అఫెండర్స్ ఎవరిని మొత్తం తెలుసుకోగా 2 ముద్దాయిలు అరవ సుబ్రహ్మణ్యము మరియు రెడ్డితోట శ్రీనివాసు అలియాస్ శ్రీను అనే ఇద్దరు కూడా ఈరోజు 23వ తారీఖున మధ్యాహ్నం 7 వరకు హండా బ్యారేజ్ దగ్గర వైఎస్ఆర్ ఫ్యాక్టరీ దగ్గర దొరకడం జరిగింది. వారి ఇద్దరి నుంచి కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ అంటే ఎంతైతే బంగారం పోయిందో అంత బంగారం కూడా 4 సవర్ల బంగారం కూడా మీరంతా చూస్తున్నారు. మొత్తం కూడా రికవర్ అవ్వడం జరిగింది. అలాగే వీరిద్దరు కూడా ఇంతకుముందు పాత కేసులో పాత నేరస్తులు ఇద్దరికి కూడా నవాబ్పేట పోలీస్ స్టేషన్లో 459 సస్పెక్ట్ షీట్ ఒకటి, అలాగే 485 నంబర్లు సస్పెక్ట్ షీట్స్ ఇద్దరి మీద ఉన్నాయి. ఇదే కాకుండా మన ఈ నెలలోనే 12వ తారీఖున నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దొంగతనం చేశారు. అది కూడా ఇలాగా నైట్ ఎక్స్పీ చేశారు. రాత్రి హౌస్ బ్రేక్ చేసి వెండి దొంగలు ఇచ్చారు. అందులో కూడా వెండి వస్తువులు ఒక 149 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ ఐటమ్స్ అన్ని కూడా దొంగతనం జరిగింది. సో ఈ 2 కేసుల్లో కూడా టౌన్ పోలీసులు సంస్థ పోలీసులు మంచి ప్రతిభ కనపరిచి డిటెక్ట్ చేసి ఇట్లాంటి ప్రాపర్టీ మొత్తం కూడా చూస్తాము. ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా ప్రశ్నించి ఇలాంటి అలవాటు ఈ మొక్క కేసులో గారు వాళ్ళకి నెల్లూరు రూరల్లోని పడవలు పోలీస్ స్టేషన్ దొంగతనాలు చేశారు. అలాగే మన జిల్లా కాకుండా రాజమండ్రి, రంపచోడవరం వాటిలో కూడా దొంగతనం మరియు గంజాయి కేసులు కూడా వాళ్ళ మీద పెట్టి ఉన్నారండి. సో ఈ మొత్తం ఈ కేసులో డిటెక్ట్ చేసి మొత్తం ప్రాపర్టీ అంతా తీసుకొచ్చిన పోలీసు అందరూ కూడా జిల్లా పోలీసులు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. ఈ లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుందండి. అదేంటంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు పోలీసుకి వచ్చి ఇన్ఫార్మ్ చేసి మేము 2 రోజులు కట్టలేదు 3 రోజులు కట్టలేదు అంటే మనం దాని దగ్గర కెమెరాస్ ఓపెన్ చేస్తాము. సో ఈ తాళాలు వేసుకున్న ఇల్లు
ఇబ్బంది పడకుండా పోలీసులు మీకు రక్షణగా ఉంటారు. ఎవరైనా అలా లిమిటెడ్ అయితే కనుక LHMS అనే ఒక యాప్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, అలాగే రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు ఎన్ని రోజులు వెళ్తున్నారు అని చెప్తే కనుక దాన్ని మేము రెగ్యులేషన్ తీసుకుంటాం. దాని తగ్గట్టుగా మన దొంగతనాలు తగ్గే అవకాశం చాలా వరకు ఉంది. సో ఇక్కడ నెల్లూరు జిల్లా వాళ్ళందరూ కూడా ఈ సిస్టమ్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.